కడప నమస్తే సార్. కడప జిల్లా కొండాపురం మండలం ఎస్టీ కాలనీ సార్, గిరిజనులము ఎస్టీ ఎరుకల. నేను ట్రైబల్ ఫెడరేషన్లో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నా. నా పేరు డేరా జ్యోతి. అలాగే చిన్నపిల్లలకి అంగన్వాడీ టీచర్ కూడా పనిచేస్తున్నా సార్ మా కాలనీలో. ఈ జనవరి 14వ తేదీన కోడి పందాలు అని ఆడించినారు సార్ మా గ్రామ పెద్దలు. అందులో శివనారాయణ రెడ్డి కూడా పందెం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా వాళ్ళు కొందరు పోవడం జరిగింది సార్ ఆ పందెం దగ్గరికి. అక్కడ చిన్నపాటి ఘర్షణ జరిగింది, వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. ఆ రెడ్డికి సంబంధించిన అగ్రవర్ణ కులాల వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత 14వ తేదీ అవతల ఎస్టీ వాళ్ళ మీద కేసులు కట్టినారు సార్. యువతల మీద వాళ్ళ మీద కూడా కట్టాలి కదా అని నేను అడగడం జరిగింది. అది ఆ బాధితులు వచ్చి న్యాయం చేయమ్మా, కేసు పట్టించుకోలేదంటే అనడం జరిగింది సార్. అక్కడ కొండాపురం ఎస్ఐ జయరాములు సార్తో కూడా మాట్లాడడం జరిగినది. సార్ కంపల్సరీ మా వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది కదా, ఇక్కడ కూడా కొట్టుకున్నారు కదా సార్, అక్కడ దెబ్బలు ఉన్నాయి ఇక్కడ దెబ్బలున్నాయి, కేసు కట్టండి అన్నాము. అవతల సైడ్ వాళ్ళదే కట్టి యువతల సైడ్ కేసు కట్టలేదు సార్. మళ్ళీ నేను ఎస్పీ సార్ దగ్గరికి, మన కడప జిల్లా ఎస్పీ సార్ దగ్గరికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అవతల సైడ్ కూడా మా సైడ్ వాళ్ళకి 14వ తేదీ కట్టినారు మా గిరిజనుల మీద, అవతల సైడ్ వాళ్ళది 15వ తేదీ కట్టినారు, 3 రోజులు లేటుగా. అది జిల్లా ఎస్పీ సారు వాళ్ళకి చెప్పడం బట్టి కట్టినారు సార్. నేను అవతల సైడ్ వాళ్ళ కేసు కట్టించాననే ఉద్దేశంతో కొండాపురం జయరామ్ సారు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు సార్. కొండాపురం ఎస్ఐ సారు, సిఐ సారు, జమ్మలమడుగు డిఎస్పీ సారు కూడా వాళ్ళకే సపోర్ట్ వచ్చినారు. మా పెద్దవాళ్ళతో పెట్టుకుంటే నిన్ను చంపుతారమ్మా, అవసరమా, నువ్వు రోడ్డును పడతావమ్మా అని నన్ను భయభ్రాంతాలకు గురి చేసినారు. అయినా కానీ ధైర్యంగానే ఉన్నా సార్. నేను నిన్న 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినారు సార్. ఎంతటికు ఈమె భయపడడం లేదు, ఇట్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో 28వ తేదీ మా ఆయన అక్రమంగా లోపల జమ్మలమడుగు సబ్ జైల్లో వేసినారు సార్. ఎందుకు వేసినారు సార్, ఇంటిమేషన్ లేకుండా నేను దగ్గర పోయినప్పుడు ఎస్ఐ సారు జుట్టు పట్టుకొని నా సెల్లు పగలగొట్టి నన్ను మెడ మీద బలంగా కొట్టింది కాక మళ్ళీ నా విధులకు ఆటంకం కలిగించిందని మా మహిళలను చూడకుండా గర్భవతుల మీద అందరి మీద 5 మంది మీద కేసు కట్టినారు సార్ ఎస్ఐ సారు. అంటే చట్టాన్ని ఆయన చేతిలో తీసుకొని ఇష్టాసరంగా చేస్తున్నారు సార్ కొండాపురం ఎస్ఐ జయరామ్ సారు. అలాగే సిఏ సార్ కూడా సార్, డిఎస్పీ సార్ అయితే ముఖ్యంగా సహకరిస్తున్నారు సార్. సార్ మాకు జిల్లా ఎస్పీ సార్ ఒకటే న్యాయం చేయాలి సార్. ఎప్పుడు బలవంతులకే న్యాయం జరుగుతుందా సార్? మాలాంటి వాళ్ళు ట్రైబుల్కు ఏం చేయలేని ట్రైబుల్ అనే కదా సార్ మా మీద కక్షలు పెట్టుకుంటున్నారు. అవతల సైడ్ వాళ్ళు ఎవరంటూ న్యాయం చేయండి అని మా దగ్గరికి వచ్చినారో వాళ్ళు కాళ్ళు ముక్కి అవతల వాళ్ళు కాంప్రమైజ్ అయినారు సార్. ఏమి సంబంధం లేని నన్ను, నా భర్తని చాలా హింసిస్తున్నారు సార్. కొండాపురం ఎస్ఐ సారు నన్ను కొట్టిన దాని మీద ఈ పొద్దు జిల్లా ఎస్పీ సార్కి కంప్లైంట్ చేశాను. కొండాపురం ఎస్ఐ నన్ను జుట్టు పట్టుకొని జమ్మలమడుగు కోర్టు ఆవరణంలోనే నన్ను జుట్టు పట్టుకొని మహిళను చూడకుండా ఈడ్చుకుంటూ కొట్టినారు సార్. కొట్టి నేను కేసు పెడతానేమో అని తనే ముందు ఈ మా డ్యూటీలకు ఆటంకం కలిగిస్తానని నా మీద కేసు కట్టినారు సార్. ఇంకా నీ మీద ఏ కేసులుంటే ఆ కేసులు కట్టించి నీ ఉద్యోగం తీసిస్తా, గంజా కేసు, బోకర్కి ఏ కేసులుంటే ఆ కేసులు పెట్టండి అని చెప్పినారు సార్. స్వయంగా నేనే విన్నా సార్ కోర్టులో. అలాంటి మమ్మల్ని బలహీనులను చేసి మా మీద ఇష్టాసరంగా ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడితే ఆ జిల్లా ఎస్పీ సార్ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు అవతల సైడ్ వాళ్ళే ఎవరంటూ న్యాయం చేయండి అన్నారో వాళ్ళే పోయి ఎస్ఐకి సపోర్ట్ చెప్తున్నారు సార్. ఇప్పుడు జ్యోతినే ఇట్లా వచ్చింది, మేము పిలవలేదామనని లేదు సార్. వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళి న్యాయం కోసమని వెళ్ళాను సార్. ఎస్టీ కమిషనర్ కూడా కంప్లైంట్ చేశాను విజయవాడకి సార్. రేపు హీరింగ్ ఉంది, రేపు రమ్మన్నారు జమ్మలమడుగు డిఎస్పీని, సిఎస్ఆర్ని అక్కడికి. కానీ నాకు జిల్లా ఎస్పీ సారు న్యాయం చేసి కొండాపురం ఎస్ఐ మీద కంప్లైంట్ కట్టించి తగిన చర్యలు తీసుకోవాలని, మా లాంటి వాళ్ళు అగ్రవర్ణ కులాలు వాళ్ళ చేతిలో బలిపశువు అయ్యి అక్రమాలు కేసులు పెట్టించుకొని మా భర్త ఏ తప్పు చేయని మా భర్త సార్ గల్లాట్లో ఉండారని పంపించినారు సార్. అక్కడ వాళ్ళు కర్రలు తీసుకొని ఉంటే వాళ్ళ కేసు కట్టలేదు, మమ్మల్ని ఏం చేయకపోయినా కూడా కేసు కట్టినారు సార్. చూడండి సార్, ఇది ఇక్కడ ఎస్ఐ ఈడ్చుకుంటూ నన్ను కొట్టిన వీడియో సార్. ఇది కోర్టు ఛాంబర్లో నన్ను వీడ్చుకుంటూ కొట్టారు సార్ కొండాపురం ఎస్ఐ. ఇతను వచ్చి దెబ్బలు తగిన అతను వచ్చి నా దగ్గరికి న్యాయం చేయంటే నేను వచ్చినా సార్. ఇతను గిరిజన ట్రైబుల్ కొండాపురం మండలంలో. ఇదే సార్, ఇక్కడ
అవతల శెట్టి నాగేశ్వర్ రెడ్డి ఎవరంటూ ఈ ముద్దాయిలు ఉన్నారో నాగేశ్వర్ రెడ్డి శంకర్ రెడ్డి ఉన్నారు సార్. ఇది సీసీ ఫుటేజ్లో వాళ్ళు తీసుకుని పోలీస్ వాళ్ళు పెట్టింది. ఇందులో కర్రలు పట్టుకొని పైపులు పట్టుకొని ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. ఎందుకు చేయరంటే వాళ్ళు బలవంతులు. మేము ఎందుకు చేయరయ్యా అన్నందుకు నా భర్తని ఈ పొద్దు రిమాండ్ పంపించినారు జమ్మలమడుగు సబ్ జైలుకు. నాపై కూడా కేసు కట్టినారు సార్. జ్యోతి వాళ్ళ గర్భవతి సార్, 9 నెలలు డెలివరీ అయ్యే పాప మీద కూడా కేసు కట్టినారు. తగిన చర్యలు తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ అన్నా చేయాలి, లేదా సస్పెండ్ అయినా చేయాలి సార్. తగిన చర్యలన్నా తీసుకోవాలని జిల్లా ఎస్పీ వారికి ఈరోజు వేడుకోవడం జరిగింది, కడప జిల్లా ఎస్పీ వారిని. సార్ చెప్పినప్పుడు జిల్లా ఎస్పీ సార్ చెప్పినట్టు సరే అంటున్నారు సార్, కానీ అక్కడ ఏ న్యాయం జరగడం లేదు సార్. ఇప్పుడు 3 సార్లు వచ్చినాం సార్ మేము స్పందనకి, 3 సార్లు వచ్చినాం, ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఇది సార్ 3 సార్లు కంప్లైంట్లు పెట్టినాం, కానీ బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు సార్. ఇక్కడ మా వాళ్ళకి దెబ్బలు తగిలినట్టు సార్. వీళ్ళంతా ఇప్పుడు రాజీకి వెళ్ళినారు సార్. వాళ్ళ సైడ్ వెళ్ళిపోయినారు రాజీకి. ఇప్పుడు ఏ సంబంధం లేని ఒక లీడర్ని నన్ను బలిపశువు చేసి నా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టినారు సార్. నాకు ఇలాంటి వాళ్ళ నుంచి నాకు నాగేశ్వర్ రెడ్డి శంకర్ రెడ్డి నుంచి, అలాగే కొండాపురం ఎస్ఐ జయరాములు, సిఏ రాజే సారు, డిఎస్పి వెంకటేశ్వర్ సారు, వీళ్ళని నేను అక్కడ కేసు కట్టలేదనే నేరానికి నాపై ఆరోపణలు చేస్తూ కేసుల మీద కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు సార్ పోలీస్ వాళ్ళు. నాకు దయ ఉంచి సీఎం చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు, పవన్ కళ్యాణ్ సార్ మీరు తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకొని ప్రతి ఆడపిల్లని ఇట్లా హింసిస్తున్నారు సార్ వాళ్ళు. న్యాయం అడిగినందుకు ఇదేనా సార్ మాకు న్యాయం అడిగినందుకు రిమాండ్లే సార్. మాకు న్యాయం కల్పించాలని మేము జిల్లా ఎస్పీ సార్ని, జిల్లా కలెక్టర్ వారిని మేము ఏడుకుంటున్నాం సార్. మాలాంటి అన్యాయం ఎవరికీ జరగకూడదు సార్. నా భర్త ఈ పొద్దుడికి 28 రోజులు సార్ రిమాండ్లో ఉంది. ఇప్పటికి కానీ అట్లే ఉన్నారు. ఇది ఏ కేసు పెట్టినారో కూడా దాంట్లో అన్నారు. దీంట్లో మా ఆయన లేరు సార్, లేకపోయినా తప్పుడు కేసు పెట్టినారు. దీంట్లో మా ఆయన లేరు, లేకపోయినా తప్పుడు కేసు పెట్టి రిమాండ్లు పంపించారు. ఖచ్చితంగా దీనిపై నేను తగిన చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కొండాపురం జయరామ్ సారు మాకు ఎందుకు రిమాండ్ పంపించినారో మాకు వివరణ ఇవ్వాలి. మేము ఇలాగే ప్రభుత్వానికి కోరుకుంటూ మేము అతని మీద చర్య తీసుకునేటట్టు చేస్తాం సార్. వచ్చినారు సాక్ష్యానికి, భయపెట్టించారు. ఉంది వీడియో పట్టించుకున్న కాదు. ఇప్పుడు ఎస్పీ సార్ దగ్గరికి వచ్చింటే డిఎస్పీకి రాసినారు. డిఎస్పీనే వాళ్ళ పక్కన ఉన్నారు. ఎవరంటూ ఇప్పుడు నేను నాయకుల మీద కేసు పెట్టండి అన్నాను, వాళ్ళ సైడు డిఎస్పీ బలంగా ఉన్నారు. నువ్వు పోతే నిన్ను కూడా చంపుతారమ్మా అన్నారు డిఎస్పీ. అవన్నీ ఉన్నాయి. ఇదో సార్ పెండైర్లు అవన్నీ ఉన్నాయి. మొత్తం ఆయన మాట్లాడినటువన్నీ ఉన్నాయి సార్. నాకు ఏ రాజకీయం లేదు సార్. మేము గిరిజనులు, మేము ట్రైబుల్, మేము ఏ రాజకీయం ఒత్తాస పలకం ఎవరికి పోం. మాకు జరిగిన అన్యాయం పట్ల మేము మాట్లాడుతున్నాం సార్. ఇదేంటి సార్ న్యాయం చేయండి అంటే మమ్మల్ని తీసుకొని పోయి లోపలేసి రిమాండ్లకు వేసేది ఏం సార్? మేము అడిగింది న్యాయమే, మిమ్మల్ని ఏం అడగలేదు. అవతల వాళ్ళని కొట్టినారు కదా సార్, వాళ్ళ కేసు కట్టినప్పుడు వీళ్ళ కేసు కట్టలేదే అన్నాం. వీళ్ళ కేసు కట్టలేదంటే అప్పటికేమో కట్టినారు సార్ కేసు. ఎస్పీ సార్ దగ్గరికి వచ్చింటే 14వ తేదీ జరిగితే అవతల వాళ్ళదేమో 14 కట్టినారు, యువతల వాళ్ళది 17 కట్టినారు. అది ఇక్కడికి ఎస్పీ సార్ దగ్గరికి వచ్చిన దానివల్ల, లేకపోతే అది కూడా కట్టేటోళ్ళు కాదు. అది నువ్వు కేసు కట్టించినావా అనే ఉద్దేశంతో నాపై కక్ష పెట్టుకున్నారు సార్. నేను స్పందన కూడా వెనక్కి తీసుకోలేదు, 3 సార్లు పెట్టినాను సార్, తీసుకోకుండా ఇలాగే చేస్తుందని మా ఆయన్ని రిమాండ్లు పంపించేసినాను సార్. పోయినాం సార్, ఎమ్మెల్యే సార్ కాడికి పోలేదు సార్, వాళ్ళ తమ్ముడు సార్ దగ్గరికి పోయినా. ఏం న్యాయం చేయలేదు సార్. ఆయనే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, ఆ సారే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు సార్. అవతల సైడ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే కోడి పందెం పెట్టించినారు, వాళ్ళే ఆటలాడించినారు, వాళ్ళే కొట్టించుకున్నారు. పైగా వాళ్ళే ఎవరుంటూ వీళ్ళు ఉన్నారో అగ్రవర్ణాలు ఎస్టీ వాళ్ళనే కేసులు రాసినారు సార్. మేము ఏమంటున్నామంటే ఈ వీడియోలో ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్ట్ చేయమంటున్నాం. అందరికి కర్రలు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, పైపులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏమి లేని నా భర్త, ఈ వీడియో సంబంధం లేని నా భర్తని వీడియోలో మా వీధిలోనే సార్ అతను ఉండేది నాగేశ్వర్ రెడ్డి. సంబంధం లేకపోయినా మా ఆయన నిల్చున్నందుకు కంప్లైంట్ రిమాండ్ పంపించినారు. అక్కడే సార్ మా వీధిలోనే అతను ఉండేది. సంబంధం లేకపోయినా కానీ రిమాండ్ పంపించి 28 రోజులు సార్ మా ఆయన్ని రిమాండ్కి వేసి. న్యాయం అడిగినందుకు జైలు సార్, అంతే, ఇంకేం లేదు సార్.
ఎవరు సార్ ఎవరు సార్ మేము టీడీపీనా అది అది కాదు సార్ సార్ పొలిటికల్ పక్కన పెడితే నేను ఏ పార్టీ కాదు సార్ మేము 305 సార్ అంటే గలాట బలంగా గలాట గొడవలు పడినారని ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మా ఆయన పేరు లేదు సార్ రెండోసారి విచారణ చేసినప్పుడు మా ఆయన పేరు లేదు 28వ తేదీ 11 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టినారు స్టేషన్ బెయిల్ కూడా సార్ ఎస్ఐ సార్ నన్ను ఎందుకు జుట్టు పట్టుకొని కొట్టినారు నా సెల్లు మొబైల్ ఇరగొట్టినారు సార్ ఇది ఒక వారమైంది కొనుక్కొని మొబైల్ పిచ్చలు పగలగొట్టినారు సార్ కోర్టు ఆవరణంలోనే పగలగొట్టినారు మా ఆయన్ని రిమాండ్ చేసుకొని పోయేటప్పుడు ఎటువంటి ఇంటిమేషన్ లేదు కదా సార్ ఎందుకు ఏం అరెస్ట్ చేసినారు సార్ అనే నేరానికి సెల్లు పగలగొట్టి నువ్వు ఎస్పీ దగ్గరికి వెళ్తావా కేసులు కట్టమని అడుగుతావా ఇప్పుడు తెలిసిందే మీ ఆయన లోపల పోయినాక ఇలాగే జరుగుతాయి పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే ఇబ్బందులు అన్నారు సార్ మేమేం పెట్టుకుంటాం సార్ న్యాయం అడిగినాం మేము మా వాళ్ళకి అన్యాయం జరిగి న్యాయం అడగమన్నాము కానీ అవతల వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆయన సైడే మార్చుకున్నారు సార్ ఎస్ఐ సార్ లేదు సార్ నేను ఎందుకు పడతా సార్ రాజీ ఇప్పుడు నేను అంత నా భర్తను జైలు వేసుకునేంత నేను ఎందుకు చేస్తా సార్ ఎందుకు పడతా సార్ నేను వాళ్ళేం అమాయకులు కాదు సార్ వాళ్ళేం అమాయకులు కాదు వీళ్ళే నేను దానికి అర్థం పోలేదు సార్ ఇప్పుడు నేను ఆ రోజు వీళ్ళ కేసు కట్టించినా కదా యువతల వాళ్ళకు బాధితులు వచ్చిన వాళ్ళకు అవసరం తీరిపోయింది కేసు ఏమో కట్టినారు కదా ఇప్పుడు నేను కట్టలేదు సార్ ఆయన బలవంతం చేసి కేసు పెట్టించింది మేము అమాయకులము అని తప్పుడు సాక్ష్యం పలుకుతున్నారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది వీడియోలు ఉన్నాయి సార్ న్యాయం చేయండి అని న్యాయం చేయండి అంటేనే వచ్చినాం సార్ మేము ఊరికే పని బాటలేక ఏం పోలేదు మాకు న్యాయం చేయండి కేసు కట్టలేదు అన్నారు తర్వాత ఎస్పీ సార్ వచ్చిన 18వ తేదీ ఎస్పీ సార్ దగ్గరకు వచ్చినాక 4 రోజులు నిదానంగా కేసు కట్టారు నేను చెప్తాను వాళ్ళు చెప్తానో కట్టారు కదా సార్ బాధితులు తీసుకొని పోయి కట్టించారు కేసు వాళ్ళు చెప్పినట్టు ఎన్నైనా పలుకుతారు సార్ ఇరా ఎందుకంటే నేను లీడర్గా వాళ్ళని ప్రశ్నిస్తా కదా ఆయన నీకు ఏమైనా చేయమంటే ఏమైనా చెప్తారు అవును ఏం సార్